జై శ్రీమన్నారాయణ. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ని, మన కిచెన్ యాక్టివిటీస్ని, మన మీల్ ప్రెప్స్ని సింప్లిఫై చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఫ్రీక్వెంట్గా వస్తువుల్ని మార్చకుండా ఉండేలాగా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనము. అందులో భాగంగానే నేను కొన్ని ఐటమ్స్ని అయితే కొన్ని నెలలుగా యూజ్ చేస్తున్నాను. సో వాటి మీద నా రివ్యూ అండ్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మెనీ కుకింగ్ వీడియోస్లో ఈ థింగ్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. ఇవి వచ్చేసి స్టీల్ బాక్స్లు అండి, 400 ml కెపాసిటీవి, హ్యాజల్ బ్రాండ్వి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. అండ్ కాంపాక్ట్ కూడా, మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అనేసి నేను ఇవి తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, లాంగ్ బ్యాక్ మనము ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి కంప్లీట్గా స్టీల్ కంటైనర్స్, ఫ్రిడ్జ్ స్టోరేజ్ కూడా అనేసి చూస్తున్నాను అని చెప్పేసి. సో ఇవైతే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. ఎడ్జెస్ కూడా షార్ప్ లేకుండా కిందకి ఫోల్డ్ ఉండిందనమాట బాక్స్కి అండ్ లిడ్ కూడా. మళ్ళీ ఫోల్డ్ ఉంది అన్నంత మాత్రాన అక్కడ డస్ట్ చేరిపోతుంది అనేది ఏమీ లేదు, ఫోల్డ్ చేసి సీల్ అయిపోయింది అనమాట. అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. నేను ఇప్పటికీ 2 months నుండి యూజ్ చేస్తున్నాను. డిష్ వాషర్లో రెగ్యులర్గా కూడా వేస్తూ ఉన్నాను. మనకి డిష్ వాషర్ ఏంటంటే ఫుడ్ గ్రేడ్ కానివి, అవి ప్లాస్టిక్ వనే కాదు, స్టీల్లో కూడా ఫుడ్ గ్రేడ్ కానివి, అలాగే లో గ్రేడ్వి, ఇంకా వచ్చేసి జాయింట్స్ ఉండేలాంటి స్టీల్వి, అవైతే అక్కడికి పగలగొట్టేస్తుంది. నేను ఇంకా ఇవి రెగ్యులర్గా కూడా ఇంటెన్సివ్ కేర్లో పెడతాను. ఇంటెన్సివ్ కడాయిలో పెట్టడం అంటే 70 degrees హాట్ వాటర్తో 1.5 hour వాష్ చేస్తుంది కదా. సో ఏమి షైన్ కూడా పోలేదు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, మనకి బాక్స్లో ఏమన్నా టైట్గా మూత పడిందంటే తీయడానికి కొంచెం నెయిల్స్ సపోర్ట్ తీసుకొని తీస్తాం కదా. సో అది మనకి గోర్ల లోపల హర్ట్ అవ్వకుండా కూడా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అట్లా ఫోల్డింగ్ ఉంది కాబట్టి. కొన్ని బాక్సెస్ మధ్యలో మనము లిడ్ కానీ బాక్స్ కానీ ఇట్లా నొక్కితే టుక్ టుక్ అంటది కదా, అట్లా కూడా ఏం లేదనమాట. అసలు పల్చగా లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటి నేనైతే బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. 149 రూపీస్కి వచ్చాయి. కానీ ఒక్కసారి అన్నీ ఇవ్వరు వాళ్ళు, ఎప్పుడైనా ఒకటి పెడుతూ ఉంటారనమాట 149 రూపీస్కి. సో అట్లా తీసుకున్నాను నేను. ముందు ఒకటి తీసుకొని బాగుంది అనిపించి ఆ తర్వాత ఒకటి ఇన్ని చేరినాయి. ఇవి అమెజాన్లో, అలాగే ఫ్లిప్కార్ట్లో, ఇంకా చాలా అన్ని చోట్ల ఉన్నాయి. బయట మార్కెట్లో, షాప్స్లో, యూటెన్సిల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవైతే నాకు చాలా బాగున్నాయండి. నేను ఇందులో ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైనా పచ్చిమిర్చి అలా వేయించి పెట్టేస్తాను కదా, స్టాక్ పెడతాను కదా రెగ్యులర్గా మార్నింగ్ చట్నీస్కి క్విక్గా పని అవ్వడానికి అనేసి, అట్లాంటివి పచ్చిమిర్చి పెట్టుకుంటాను. పప్పు చేసినప్పుడు అది కానివ్వండి, ఇంకా పెరుగు కూడా తోడు పెడుతున్నాను. ఇంకా లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా చట్నీస్, అవి కూడా స్టాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చాలా బాగున్నాయి నాకైతే. ఇవి కంటైనర్స్, ఇవి చాలా కాలం క్రితం తీసుకున్నాను కదా, చాలా నెలలు అయ్యింది తీసుకొని కూడా, తిరుపతి వచ్చిన టైంలో అనుకుంటా. ఒక 9-10 months అయ్యాయి. హ్యాజల్ బ్రాండ్ వాళ్ళవే. నాకు వీళ్ళ స్టీల్ చాలా బాగా నచ్చిందండి. మన డిష్ వాషర్ అప్రూవ్ చేసింది అని అంటే ఇంకా సూపర్ అన్నట్టు అర్థం. ఇవి కూడా నేను డిష్ వాషర్లో రెగ్యులర్గా వేస్తూ ఉన్నాను. ఈ మామూలుగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, మన దగ్గర ఉన్న లిడ్స్లో ఇక్కడ ఈ మేక్ ఉంది కదా పైన క్యాప్ దగ్గర, అది తుప్పు వస్తుంది. కానీ ఇన్నిసార్లు డిష్ వాషర్లో వేసిన తర్వాత కూడా తుప్పు అనేది ఏం లేదు. అంటే అది కూడా ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, మేకు కూడా. ఇవి ఎడ్జెస్ ఫోల్డింగ్ ఉండవు, కానీ అసలు షార్ప్ ఎడ్జెసే కాదు, ఎందుకంటే చాలా మందంగా ఉంటుందన్నమాట. సో చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది 1 liter 400 ml కెపాసిటీది. ఇది ముందుగా అయితే నేను ఆయిల్ కంటైనర్గా ఉండడానికి తీసుకున్నాను. 1 liter ఆయిల్ పోసామనుకోండి, పైన ఇంకో 400 mlది ఆ గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ మనము స్పూన్ పెట్టుకున్నా కూడా ఆయిల్లో మునిగిపోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ ప్లాన్తో 1 liter 400 mlది తీసుకున్నాను. ఒకటేమో రిఫైన్డ్ ఆయిల్ కోసము, ఒకటేమో కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోసము అన్నట్టుగా తీసుకున్నాను. బట్ ఇప్పుడు వచ్చేసి నేను మిల్క్ కోసం యూజ్ చేస్తున్నా. ఇవి మిల్క్ కంటైనర్స్గా, మిల్క్ పోసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, పెరుగు తోడు పెట్టుకోవచ్చు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు. అలాగే బ్యాటర్ ఉంటుంది కదా మనకి, ఇడ్లీ దోశ పిండి, గారెల పిండి, అవైనా కూడా తీసి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. చాలా చాలా బాగున్నాయి ఆ కంటైనర్స్ కూడా. లిడ్ అవి స్ట్రాంగ్గా గట్టిగా మామూలుగా క్యాన్ మూత పెట్టినట్టు అట్లా కాకుండా జస్ట్ పెట్టి తీసేలాగా ఉంటుంది. ఇంకొకటి ఇదండి, ఈ చిన్న ఇది వచ్చేసి నాకు గిఫ్ట్గా వచ్చింది. ఇది మరి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే కనుక నేను లింక్ ఇస్తాను. ఈ చిన్న ఇదేంటంటే మనకి తాలింపు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంది. కొద్దిగా రసం చేయాలంటే చేస్తున్నా దీంట్లో. చట్నీ తాలింపు పెట్టుకుంటాం కదా, ఇడ్లీ చట్నీ అట్లాంటిది, దీంట్లో తాలింపు కాగాక అందులో డైరెక్ట్గా చట్నీ వేసేస్తున్నాను. చాలా చిన్నదనమాట, అది కూడా 1/2 literది.
పాలు, టీ అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ దగ్గర ఉండాలి, పొంగిపోతది. చాలా ప్రిటీగా ఉంది. అందుకే చూపిస్తున్నా చాలా స్ట్రాంగ్‌గా ఉందని. నెక్స్ట్ వచ్చేసి హాజిల్ వాళ్ళదే స్పైస్ బాక్స్ అన్నమాట. ఇవి చిన్న బాక్సెస్ చూపించాను కదా! 400 ml బాక్సెస్. సో, అదే డిజైన్‌తో ఉంటుంది. కాకపోతే పైన మాత్రం కొంచెం డిజైన్ కొంచెం ఎలివేషన్‌కి అన్నట్టుగా డిజైన్ డిఫరెంట్‌గా ఇచ్చారు. సో, ఇది స్పైస్ బాక్స్. నా దగ్గర ఇంతకుముందు ప్లాస్టిక్‌ది ఉండింది. స్పైస్ బాక్స్ మామూలుగా మన ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను నేను. టప్పర్‌వేర్‌ది ఉండేది. సో, అది చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ కూడా లేదు. అంటే బాక్స్ బాలేదు అని కాదు కానీ, నేను వేసేది స్పైసెస్ కదా! సో, వీటిని ప్లాస్టిక్‌లో ఉంచడమా అనిపించింది. ఇది తీసుకున్నా. దీని స్పూన్ కూడా చాలా బాగుందండి. బాగా థిక్‌గా ఉండింది. షార్ప్‌నెస్ అసలు లేకుండా చాలా బాగుంది. లిడ్ కూడా అట్లనే ఎడ్జెస్‌లో ఫోల్డింగ్ ఇచ్చారు. అండ్ సెంటర్‌లో కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉంది. దీనికి 7 వస్తాయి లోపల గిన్నెలు అన్నిటికీ ఉన్నట్టుగానే. ఇవి కూడా కొంచెము ఎడ్జెస్ ఫోల్డింగ్ లేదు, మామూలుగా ఉంది. కానీ థిక్‌గా ఉండడం వల్ల షార్ప్‌నెస్ లేదనమాట. 2 ఇంచెస్ హైట్ ఉంది. ఇంకా చిన్నదే, చిన్నగానే ఉంటాయి. విడిగా బాక్స్‌గా చూస్తుంటే పెద్దగా ఉంది కానీ లోపల గిన్నెలైతే కొంచెం చిన్నగానే ఉంటాయి. మనకి తాలింపు గింజలు రెగ్యులర్ కర్రీస్ కోసం తాలింపు, ఉప్పు, కారం, పసుపు ఇట్లా వేసుకుంటారు కదా! అట్లా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే వాటికి నేను గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా కిచెన్‌లో. సో, నేను ఇవి బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! చెక్క, లవంగము, షాజీరా, జాపత్రి, ఇంకా గసగసాలు ఇట్లా వీటి కోసం అనేసి ఇది తీసుకున్నాను. ఇవి మొత్తం 7 ఉన్నాయి కదా! 7 వాటిల్లోనూ కూడా కరెక్ట్‌గా సరిపోయాయి నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవడం కోసము. దీన్ని కూడా నేనెప్పుడు ఫ్రిడ్జ్‌లోనే ఉంచుకుంటాను. బయట ఉంచను. ఎందుకంటే ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేయం కదా! స్పైసెస్ పవర్ కూడా పోకుండా ఉండాలి అని చెప్పేసి ఈ స్పైస్ బాక్స్ ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్‌లోనే ఉంచుతా. ఇది కూడా హాజెల్ బ్రాండ్‌దే. ఇక్కడ ఈరోజు చూపిస్తున్న ఈ స్టీల్ ఐటమ్స్ చిన్నవన్నీ కూడా హాజెల్‌వే అన్నమాట. దీనికి కూడా ఎడ్జెస్ వచ్చేసి ఫోల్డింగ్ ఇచ్చారు. లోపల కొంచెం ఇట్లా డిజైన్ ఇచ్చారు కదా! లోపలికొచ్చేలాగా ఉంది. ఇది ఫ్లవర్ డిజైన్ లాగా. అది చూడ్డానికి బానే ఉంది గానీ, మామూలుగా ఇచ్చుండాల్సింది వాళ్ళు. మామూలు బాక్సెస్‌కి అట్లా ఇచ్చుకున్నా ఓకే. కానీ స్పైస్ బాక్స్‌కి అట్లా ఇచ్చేసరికి కొంచెం డిజైన్ ఫెయిల్ అయిందిలాగా అనిపించింది నాకు. అలా ఎందుకన్నాను అనేది ఇప్పుడు ఇగోండి ఈ బౌల్స్ పెట్టేటప్పుడు తెలుస్తుంది మనకి. బౌల్స్ కరెక్ట్‌గా నిలబడట్లేదు. చుట్టూ పెట్టేవి మాత్రము కరెక్ట్‌గా నిలబడకుండా కొంచెము ఇబ్బందిగానే పడుతున్నాయన్నమాట. అట్లాగే వాటి ఫిట్టింగ్ కూడా కరెక్ట్‌గా లేదు. ఒక పక్కన ఇట్లా నొక్కితే అటువైపు పైకి లేవడం, అటు పక్కన ఇట్లా నొక్కితే ఇటువైపు పైకి లేవడం కాస్త అలా కదులుతున్నాయి. బట్ ఎప్పుడన్నా ఒకసారే కదా తీసి వాడుతూ ఉంటాము. అంటే అన్నీ ఒకసారి అందులో పెట్టేసాము అనంటే వాటిని తీసే పని ఉండదు కాబట్టి మనకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ డిజైన్ పరంగా వాళ్ళు అట్లా చేయకుండా ఫ్లాట్ డిజైన్ ఇచ్చేసుకుంటే బాగుండేది. లిడ్‌కి ఎలాంటి డిజైన్ ఇచ్చినా బేస్‌కి మాత్రం ఫ్లాట్‌గా ఇచ్చుకొని ఉండాల్సింది అని అయితే నాకు అనిపించింది. ఎనీవేస్ అది చూసుకోకుండా తీసుకున్నాను నేను. అయినా చూసినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కూడా తెలీదు కదా ఇట్లా ఉంటది అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసండి ఎప్పుడో తీసుకున్నవి హోమ్ సెంటర్‌లో. ఇవి ఓషన్ బ్రాండ్‌వి. ఇది టొమాటో బెల్లి జార్స్ అనేసి అంటారు. ఇవి స్పైసెస్ అన్నీ వేసుకోవడానికి వాడుకుంటాను. అంటే రెగ్యులర్ తాలింపు దినుసుల కోసం అన్నమాట. ఇవి నేను తాలింపు గింజలన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటాను. సో, ఒకరు అడిగారు రేషియో ఎట్లా అని చెప్పేసి. ఈక్వల్ రేషియో అన్నమాట. ఈక్వల్ రేషియోతో నేను ఆవాలు, జీలకర్ర, మినుములు అంటే మినపప్పు అన్నమాట. అది మనకి శనగపప్పు, ఇంకా తెల్ల నువ్వులు కూడా వేస్తాను. ఈక్వల్ రేషియోలో వేసేసి కలిపేసి పెట్టేసుకుంటా ఇందులో. సో, ఇది ఇందులోనే తీసుకొని వేసుకుంటూ ఉంటాను. ఇంకా విడివిడిగా పెట్టి మళ్ళీ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా. ఒక్కోసారి కొంచెం కట్టె పొంగల్‌కని, మనకి పులిహోరకి కొంచెం జీలకర్ర ఎక్కువ పడుతది కదా! సో, ఆ తాలింపు గింజలు దానిలో సరిపోదు అనేసి మళ్ళీ ఎక్స్‌ట్రాగా కూడా జీలకర్ర వేస్తాను. సో, దానికోసం విడిగా జీలకర్ర పక్కన పెట్టుకున్నా. ఇది వచ్చేసి బ్యాంబూ లిడ్ అండి. ఇది వాష్ చేయకూడదు. జస్ట్ వైప్ చేస్తే సరిపోతుందనమాట. వాష్ చేస్తే పాడైపోతుంది. అండ్ ఈ బాటిల్స్ ఫ్రిడ్జ్‌లోకి గూడా పనికిరావు. అంటే గ్లాస్ బాటిల్ వల్ల ప్రాబ్లమ్ కాదు కానీ, ఈ వుడెన్ లిడ్ ఉన్న బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే బాటిల్ లిడ్ అనేది పాడైపోతుంది. సో, ఇది వాష్ చేయకుండా మనం మామూలుగా రూమ్ టెంపరేచర్‌లో కూల్ అండ్ డ్రై ప్లేస్‌లో
ఉంచుకోవాలి, కానీ ఫ్రిడ్జ్లో కానీ కడగడానికి కానీ పనికిరాదనమాట. నేను ఖాళీ అయినప్పుడు లిడ్ మాత్రం తుడిచేసి బాటిల్ మాత్రము వాష్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో నీట్గా ఉంటుంది. ఇంకా ఇదండి, ఇది కుకింగ్ వీడియోస్లో చూసే అడిగారనమాట. ఇంతకుముందు కూడా నేను చూపించాను. ఇది ఏంటంటే పెప్పర్ గ్రైండరు. నేను ఒకసారి బ్లాక్ పెప్పర్ మామూలుగా మిరియాల గింజల కోసం ఆర్డర్ పెట్టేస్తే ఇట్లా వచ్చింది. నాకు తెలియలేదు, మామూలు బాటిల్లో వచ్చింది అని అనుకున్నాను. ప్యాకెట్లో బాటిల్లో అట్లా వస్తాయి కదా, అట్లా అనుకున్నాను. కానీ ఇది పెప్పర్ గ్రైండరు చాలా బాగుంది. నేను అప్పటి నుండి కూడా చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకుంటున్నాను. అంతకుముందేమో మామూలుగా మనకి రోలు ఉంటుంది కదా, చిన్నది రాతి రోలు స్టవ్ పక్కన, దాంట్లో దంచుకునేదాన్ని. సో ఇంకా ఇది వచ్చాక ఇది యూజ్ చేయడం అనమాట. అంతకుముందు నాకేమంత ఇంప్రెషన్ ఏం లేదు, అసలు పెప్పర్ గ్రైండర్ అన్న ఆలోచన కూడా లేదు. సో ఇది వచ్చాక యూజ్ చేస్తున్నాను. అంత మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఉంది కదా అని వాడడం బాగానే ఉంది. మనకి పౌడర్ అవుతుంది, అలాగే కొంచెము ఎక్కువ కొంచెం పెద్దగా కూడా కట్ అవుతాయి, బాగుంటుంది. ఇంతకుముందు నేను నట్స్ కట్ చేయడానికి అనేసి ఒక కట్టర్ తీసుకున్నాను కదా, ఇంకా అదేమైందంటే కొంచెం ఎక్కువ వేసేసి తిప్పేటప్పుడు అనుకుంటా ఇరిగిపోయింది. ఇంకెందుకులే అని వదిలేసాను. ఈ సిజర్ అయితే చాలా బాగుంది నట్స్ కట్ చేయడానికి, వెజిటబుల్స్ కట్ చేయడానికి, అన్నిటికి కూడా. చిన్న చిన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా, బీన్స్ అని అలాంటివి, వాటికి ఆకుకూరలకి ఈ సిజర్ మాత్రం నాకు రెగ్యులర్ యూసేజ్కి బాగా పనికొస్తుంది. ఇంకా ఈ పీలర్ అండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది. 2 వైపులా కూడా ఉంటుందన్నమాట మనకి పీలింగ్ ఆప్షన్. ఒకటేమో మనకి పైన లేయర్ పీల్ చేసుకోవడానికి, ఇంకోటేమో ఇక్కడ చూపిస్తాను కదా, ఇది నూడిల్స్ లాగా కట్ అవుతాయి మనకి. క్యారెట్స్ కానీ, కుకుంబర్ అనేసి, ఇంకా బీట్రూట్ అని, ఇట్లాంటివన్నీ కూడా నూడిల్స్ లాగా కట్ చేసుకోవడానికి వస్తాయి, లాంగ్ స్టిక్స్ లాగా. సో ఇది కూడా ఏదో సరదాగా ఒక 2-3 సార్లు మా సాహితీకి క్యారెట్స్ అట్లా కట్ చేసి ఇచ్చాను, కానీ మనము రెగ్యులర్గా అయితే యూజ్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అంత టైం కూడా ఉండదు, అంత ఆలోచన కూడా రాదు కదా మనకి, అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అనేసి. సో ఇది ఒక సరదా పర్చేజ్ అనే అనుకోవాలి. ఇంకా స్పూన్ అండి, నేను నా దగ్గర ఉన్న ఈ తాలింపు గింజలు, ఈ స్పైసెస్లోకి వచ్చేసి స్పూన్స్ స్టీలు పెట్టలేము, ప్లాస్టిక్ పెట్టలేము, వుడ్ పెట్టలేము అని చెప్పేసి ఒకటే స్టీల్ స్పూన్ని పైన పెట్టేసుకుంటాను. అన్నిట్లోకి యూజ్ చేస్తాను. స్పైసెస్ పాడవా అంటే అవ్వవు, అన్ని డ్రై స్పైసెసే కాబట్టి అట్లా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంకా ఇవి వచ్చేసి ఈ పీలర్ అనేసి, సిజరు, ఇవన్నీ కూడా ఇక్కడే హ్యాండీగా ఉండడానికి తగిలించుకొని పెట్టేసుకుంటాను. ఈ స్టాండ్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నారనేసి ఎవరో కమెంట్లో పెట్టారండి. స్టాండ్ ఇది తీసుకోవడం కాదు, నాది ఫ్రిడ్జ్లోది. ఇది ఫ్రిడ్జ్ అటాచ్మెంట్, బాటిల్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది, స్టీల్ది మామూలుగా ర్యాక్. సో అది నాకు అంత యూజ్ ఏం లేదులే ఫ్రిడ్జ్లో అని తీసుకొచ్చి ఇక్కడ తగిలించి పెట్టాను అనమాట, ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. అలాగే ఇది టవల్ కూడా ఇక్కడే హ్యాంగ్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఇవి లైటర్ కానివ్వండి, ఇంక ఇవన్నీ కూడా మొత్తము సిజర్లు ఇవి కూడా హ్యాంగ్ చేసి పెట్టుకుంటా. ఇది వచ్చేసండి మనకి ఆనియన్స్, మళ్ళీ పొటాటోస్ ఇట్లాంటివి పోసుకుంటాం కదా కూరగాయలు, అది. అయితే నా దగ్గర ఉన్న దాంట్లో దీనిలో ఏం చేశానంటే చిన్న చిన్నవి కాటన్ క్లాత్స్ కట్ చేసి, యూజ్డ్ క్లాత్స్ ఏమన్నవి పాతగా అయిపోయినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు టిష్యూ రోల్స్ యూజ్ చేసే అలవాటు అయితే లేదు. మనకు అసలు మన ఇండియన్ కిచెన్కి టిష్యూస్ అసలు అవసరమే లేదండి. మనము ఇట్లాంటి పాత క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టేసుకొని వాటిని జస్ట్ యూజ్ అండ్ త్రో చేసేసుకుంటూ ఉండొచ్చు. ఒక క్లాత్ పెట్టుకొని దాన్ని ఉతుక్కొని వాడడం కన్నా ఇట్లాంటి పాతవి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వైప్ చేయడం, పడేయడం అట్లా చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే. ఇంకా పైన ర్యాక్లో వచ్చేసి ఇవి ఎంటీ స్టీల్ కంటైనర్స్ ఉంటాయి చిన్న చిన్నవి కొన్ని, అవి మాత్రము పైన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇంతే, కింద దాంట్లోనేమో రెగ్యులర్ కర్రీస్కి యూజ్ చేసే స్పైసెస్, పైనేమో కొన్ని ఎంటీ కంటైనర్స్. ఇంకా ఇక్కడ డ్రాలో వచ్చేసి చిన్న చిన్న కంటైనర్స్ అనమాట, అన్నీ కూడా చిన్న చిన్ని బాక్సెస్, 400 ml 500 ml బాక్సెస్, 1 లీటర్ లోపల ఉండే బాక్స్లే ఉంటాయి కొన్ని. ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇవన్నీ కూడా స్టాక్ చేసుకోవడానికి, అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ క్యారీ చేయడానికి, ఈవెన్ లంచ్ బాక్స్గా కూడా పెట్టాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి
ఈ స్టీల్ బాక్సెస్లో పెట్టేసి ఇస్తూ ఉంటాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ కూడా నేను మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఒక్కటి కూడా నాకు బయట ఉండవన్నమాట అస్సలు. 1 మంత్కి తీసుకుంటాను కదా గ్రాసరీస్. సో పెద్ద పెద్ద కంటైనర్స్ నాకు అవసరం లేదు. మ్యాక్సిమమ్ ఒక 2 kg పట్టే కంటైనర్స్ అయితే సరిపోతుంటాయి. కొంచెం క్యాప్సూల్ సైజ్ టైప్ కంటైనర్స్ ఉన్నాయి నా దగ్గర, టప్పర్ వేర్వి ఇంకా అన్నీ. సో వాటిల్లో అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. ఇంకా ఈ స్పైసెస్ కూడా నేను ఇట్లా ఫ్రీజర్లోనే పెట్టేస్తా. స్టీల్ బాక్స్ అయినా ఫ్రీజర్లో పెట్టినా కూడా ఏమాత్రం క్రాక్స్ అయితే రాలేదు. అంటే మంచి గ్రేడ్ అన్నమాట స్టీల్ అనేసి, హ్యాజల్ బాక్స్, స్పైస్ బాక్స్ పెట్టింది అది. సో ఇక్కడ ఇవన్నీ కూడా నాకు గోధుమ పిండి అని, ఇంకొకటి రాగి పిండి, కారము, బియ్యం పిండి, ఇంకా అంతకుముందు చూపించింది ఇప్పుడు పెట్టే బాక్సెస్ ఏమో అల్లము, ఇంకా కాబూలి శనగలు స్టాక్ పెట్టుకున్నాను రెగ్యులర్ కర్రీస్లో వేయడానికి, ఇడ్లీ రవ్వ, శనగపిండి, ఇంకా కింద వాటిలో వచ్చేసి మినపప్పు ప్యాక్ చేసి పెట్టుకున్నవి ఉంటాయి. ఇంకా ఇవి తాలింపు గింజలు ఉన్నాయి కదా, ఎక్కువ కలిపేసుకున్నాను ఆ రోజు. సో అందులో పోసినన్ని పోసి ఈ బాటిల్లో మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను, ఫ్రీజర్లో పెట్టేసుకున్నా. ఇవి మెంతులు, ఇడ్లీ చేసేటప్పుడు మెంతులు వేస్తాం కదా, ఇడ్లీ పిండి మిక్సీలోనే రుబ్బుతాను నేను, గ్రైండర్ అసలు వాడుకున్నాను. సో మెంతులు వేస్తే బాగా ఫర్మెంట్ అవుతాయి. సోంపు, ఇంకా ఇదేమో చాట్ మసాలా పౌడర్ హోమ్మేడ్ చేసుకున్నదే నేను. సో అది కొంచెము, అది కూడా వెరీ రేర్ యూజ్ చేయడము. ఇదేమో బిర్యానీ మసాలా పౌడర్ చేసుకున్నదే, ఇది కూడా వాము, ఇంకా ఈ పైన వచ్చేసి జీరా. ఇదన్నీ కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి కూడా ఫ్రీజర్లో పెట్టేస్తాను. స్పైసెస్ పవర్ పోకుండా ఉంటాయి కదా సేఫ్గా అని చెప్పేసి పైన పెట్టేసి ఉంచుతాను. మిరియాలు అక్కడ ఒక బాటిల్ ఉంది కదా, అందుకని ఎక్స్ట్రా ఉన్న మిరియాలు తీసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా కుంకుమ పువ్వు గురించి అడుగుతారండి, ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇది మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట జమ్మూ నుండి. అదే చాలా జాగ్రత్తగా పెట్టుకొని యూజ్ చేస్తూ ఉన్నాను. ఒరిజినల్ కుంకుమ పువ్వు అంటే నాకు ఐడియా లేదు, బట్ ఎవరెస్ట్ వాళ్ళది బాగుంటుంది అనేసి అంటారు. ఇవేమో బేకింగ్వి, ఎప్పుడో కేక్స్ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను, కానీ ఇంకంత టైము లేదు, తినే ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి చేయలేదు. సో ఇంతే అండి ఈ వీడియో. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేసి షేర్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.